లేదండి. ఆడిషన్స్ పెట్టుకున్నాము. అందులో యాక్చువల్లీ హీరోయిన్ నార్త్ ఇండియన్ అమ్మాయి. అక్కడే బోర్న్ అండ్ బ్రాటప్. తను తెలుగు నేర్చుకుని వర్క్‌షాప్స్ జరిగాయి. సో, హీరో తెలుగతనే. మన హైదరాబాద్ అబ్బాయే. ఇంకా మిగిలిన కొంతమంది క్యారెక్టర్స్ తమిళోళ్ళు గూడా ఉన్నారు. మలయాళం వాళ్ళున్నారు. సో, బట్ వాళ్ళేంటంటే వాళ్ళకి చాలా ప్యాషనేట్ అండి అందరూ. అంటే ఇక్కడి నుంచి అక్కడికొచ్చేసినా గూడా మనకి ఆహ్, వాళ్ళు ఆర్టిస్టులుగా ఇక్కడ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ కొత్త గాని, అక్కడ వాళ్ళు యాక్టింగ్ కొత్త కాదు. సో, అక్కడ వాళ్ళ స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ. సో, ఆడిషన్స్ పెట్టాము. ఆ క్యారెక్టర్‌కి ఎవరైతే ఇప్పుడు ఒక గుండతనం అవుతది ఉందండి. ఒకరోజు షూటింగ్‌కి ఆయన మాకు షూటింగ్ అంతా పెట్టుకున్నాము. అంతా రెడీ. మాకు పర్ డే ఆల్‌మోస్ట్ $3,000-4,000 అయ్యేదండి ఖర్చు. ఈవెన్ దో మేము స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అయినా కూడా. సో, జస్ట్ హి సెంట్ ఎ మెసేజ్ సేయింగ్, "ఓకే. ఐ యామ్ నాట్ ఏబుల్ టు కమ్ టుడే." సో, నేను క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళతోటి ఎళ్ళిపోవచ్చు. బట్ నాకు తనే బుల్. వేరే వాళ్ళు కాదు. నేను ఒక నెల వెయిట్ చేసి మరీ తీశాను తనతో. అలాగా కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు